క్రీస్తునాథుని యందు ప్రియ స్నేహితులారా, ఈనాటి శుభవార్తలో మనము రెండు రకాలైన మనస్తత్వాలను చూస్తూ ఉన్నాము. పరిసయ్యుల మనస్తత్వం, క్రీస్తు ప్రభుని మనస్తత్వం. పరిసయ్యులు ప్రభువుని చంపాలని ప్రయత్నం చేశారు, కానీ ప్రభు మనస్తత్వం అది కాదు. వారికి లొంగిపోలేదు, వారి నుండి నెమ్మదిగా పక్కకు జరిగారు. వారిపై పోరాటం చేయలేదు, వాళ్ళు వ్యతిరేకించలేదు, ప్రతిఘటించలేదు. అక్కడి నుండి వెళ్ళిపోయి ప్రభు తనకు అప్పచెప్పబడిన కార్యాన్ని నెరవేర్చారు. పేదలకు సేవ చేశారు, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టారు. మత్తయి శుభవార్తలో ప్రభువుని మత్తయి దేవుని యొక్క సేవకుడిగా అభివర్ణించాడు. ప్రభు ఆకలి ఉన్న వారిని సంతృప్తిపరిచారు, బలహీనులను లేవనెత్తారు, దారి తప్పిపోయిన వారికి తిరిగి గమ్యాన్ని చేకూర్చారు. ఇలా ప్రభువు తన యొక్క కార్యంలో నిమగ్నమయ్యాడే తప్ప పరిసయ్యులపై పోరాటానికి దిగలేదు. ఎందుకంటే ఆయన వచ్చింది శత్రువులు జయించడానికి కాదు, మనుషుల్ని రక్షించడానికి, మనుషుల్ని తండ్రితో ఐక్యపరచడానికి. తనకు అప్పచెప్పబడిన బాధ్యతను ప్రభువు నెరవేర్చారు. క్రీస్తునాథుని యందు ప్రియ స్నేహితులారా, మనకు ఒక బాధ్యత ఉంటుంది. భర్తగా నీకు బాధ్యత ఉంటుంది, భార్యగా నీకు బాధ్యత ఉంటుంది, పిల్లలుగా, తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరికి తమ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను పక్కన పెట్టి ఎవరో ఏదో అన్నారని వారిపై మనం యుద్ధానికి దిగితే మన బాధ్యతను మనం విస్మరించిన వాళ్ళం అవుతాం. ఏది ఏమైనప్పటికీ బాధ్యత ఇతరులకు భరోసాని కల్పించాలి తప్ప నీ బాధ్యత ఇతరులకు భారం చేకూర్చకూడదు. ప్రభు యొక్క బాధ్యత ప్రజలకు భరోసాని చేకూర్చింది. పరిసయ్యులు తమ యొక్క బాధ్యతను విస్మరించారు. మరి మన బాధ్యత పట్ల మనం ఎలా నిర్వర్తిస్తున్నాము? ప్రభువు వలె సౌమ్యత, సహనం కలిగి ప్రజలకు మంచి చేయాలని చూస్తున్నామా? లేదా వారు ఏదో నన్ను ఏదో అన్నారని వీరిపై విజృంభణకి పూనుకుంటున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం.